Hello guys, హాయ్ welcome back to our YouTube channel Lahari and లక్ష్మి. సో గైస్ ఇవాళ అయితే మనం చిన్న పని మీద విశాఖపట్నం ఎండడానికి వచ్చేసాం. సో మా ఈవినింగ్ బ్లాగ్ అయితే చూసేద్దాం. లెట్స్ గో. సో చెప్పా కదా మనం అయితే స్కైలైన్ అపార్ట్మెంట్స్కి వచ్చేసాము. ఇక్కడ అయితే నాకు అపార్ట్మెంట్స్ నిజంగా చాలా నచ్చింది. నేను ముందు కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళాను, బట్ ఇది ఎందుకో నాకు చాలా నచ్చింది. చాలా స్పేషియస్గా మంచి సిట్టింగ్ ఏరియాస్తో చాలా బాగుంది. అండ్ నైట్ టైం అయితే ఇంకా బాగుంది, బికాస్ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఎందుకు వచ్చి అదొక పెద్ద ఫ్యామిలీలో. గైస్ మనమైతే ప్రెసెంట్ ఇప్పుడు ఎండాడా స్కైలైన్ అపార్ట్మెంట్స్లో ఉన్నాం వైశాఖికి. సో నేను మార్నింగ్ అయితే ఇక్కడికి కాలేజ్ వర్క్ మీద వచ్చేసాను, సర్టిఫికెట్స్ అవి. సో అవి అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఒక ఆంటీ, తెలిసిన ఆంటీ ఉంటే అక్కడికి వచ్చాం వాళ్ళ ఇంటికి. అక్కడైతే ఓం శాంతి అని ఒకటి ఉంటుంది, అది కమ్యూనిటీ లాగా. సో అక్కడికి మనం వెళ్ళిపోదాం. మమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పారు. సో మమ్మీ, నేను, ఆంటీ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. అపార్ట్మెంట్స్ చూసారా, చాలా బాగున్నాయి. లైక్ ఫుల్ గ్రీనరీతో ఉన్నాయి. ప్లాంట్స్ మాత్రం చాలా వేశారు, చెట్లు ఫుల్ గ్రీనరీతో ఉంది. అండ్ వీళ్ళకి గేటెడ్ కమ్యూనిటీ, ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ప్రతిదీ ఉంటాయి. లైక్ రెస్టారెంట్ నుంచి సూపర్ మార్కెట్స్, ఎవ్రీథింగ్. ఓకే, సో మనమైతే వచ్చేసాం, చూద్దాం. సో గాయస్, ఓం శాంతి కన్నా ముందు ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టారంట, అవి చూసేసి అక్కడ వెళ్దాం. లెట్స్ గో. మా మమ్మీ చూడండి ఏదో ఎత్తుకుతుంది ఇక్కడ. ఫోన్ నా చేతిలోకి ఇచ్చి ఫోన్ ఎత్తికింది, ఇప్పుడేమో స్పెట్స్ ఎత్తుకుతాం. ఇది లేకపోతే మా అమ్మకి అస్సలు పని అవ్వదు. అసలు శారీస్ ఎగ్జిబిషన్ కదా, సో తీసేసింది బయటికి. మేమైతే కాసేపు ఇక్కడ శారీస్ చూసాము. అలా ఎక్కువసేపు లేము, ఒక 10-15 మినిట్స్ ఉన్నట్టున్నాం అక్కడ, అంతే. సో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, కుర్తా సెట్స్ అండ్ ఆల్. అది జస్ట్ 10th జూలై ఒక్కరోజు మాత్రమే అయ్యింది. చూస్తారు కదా, మమ్మీ అయితే అక్కడ జస్ట్ అలా చూస్తుంది, అదంతా విండో షాపింగ్. సో ఇది చూసేసాక మనం ఓం శాంతికి వెళ్తాం. ఓం శాంతి 5th ఫ్లోర్ అంట, ఇది 1st ఫ్లోర్, ఇది 2nd ఫ్లోర్ అంట. సో వెళ్ళాక చూద్దాం. అండ్ ఓం శాంతి ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనమైతే వచ్చేసాము. 1st ఫ్లోర్లో ఎక్స్పో చూసుకొని శారీస్ది, 2nd ఫ్లోర్లో ఇది ఓం శాంతిది ఉందన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, లైక్ హాబీస్ రూమ్స్ అని. ఇది మెడిటేషన్ హాల్ ఉంది కదా, ఇది పక్క రూమ్లో వెళ్ళాం కదా, ఇది మొత్తం ఒకటే. సో లోపల వీళ్ళు ఓం శాంతి మొత్తం సెట్ చేసుకున్నారు. నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళాక. ముక్తి అంటే మోక్షం అంటే మనం మోక్షం పొందుతాము, బయట వెళ్ళిపోతాం, భగవంతుడి దగ్గర మోక్షం మార్గంలో వెళ్ళిపోతాం అనుకుంటాం. అది ఒక విధంగా కొత్తగా తెలుసు. జీవన్ముక్తి అంటే మళ్ళీ మనం సత్యయుగంలోకి మన 21 జన్మల భాగ్యం తీసుకొని మనం అక్కడ ప్రవేశిస్తామని చెప్పి, ఆ జీవితాన్ని అంటే మన జీవితంలో జరిగిపోయే మంచి విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. సో గైస్, మనకైతే వాళ్ళు కార్డ్ ఇచ్చారు ఆంటీ వాళ్ళు. ఇది సీతందార్లో ఉంటారంట మెయిన్ ఆవిడ. సో స్కైలైన్ అపార్ట్మెంట్స్కి వచ్చి చెప్తూ ఉంటారు. అండ్ ఈయన్నే, ఈ బాబా గారినే వాళ్ళు నమ్ముతారు బాగా. నేను వెళ్ళింది ఒకరోజే అయినా నాకు మాత్రం అక్కడ చాలా నచ్చింది. అంటే చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి నాకు కొన్ని వాటి మీద, అండ్ మా మదర్కి కూడా చాలా నచ్చింది. మనమైతే అదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతున్నాము. మా మనోళ్ళు కొడతారు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారికి చనిపోయారు. అది పోస్టర్ పట్టి సబ్జెక్ట్
ఆయన కూడా అప్పుడు సో ఎగ్జిబిషన్ అన్నాను కదా, ఇదే ఎగ్జిబిషన్. యాక్చువల్లీ ఆ కమ్యూనిటీ ఉండే వాళ్ళే ఎవరో ఒకళ్ళు అక్కడ అలా పెట్టుకుంటూ ఉంటారంట ఎగ్జిబిషన్ లాగా. సో గైస్, ఓం శాంతి అయితే అయిపోయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంటే నేను ఎక్కువ ఇలా యోగా మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళాను, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళేదాన్ని. బట్ నిజంగా చాలా కామింగ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ వైజాగ్లో అయితే మీరు ఉంటున్నారు అండ్ సీతమ్మదారిలో ఆవిడ ఉంటారంట. సో ఆవిడ చెప్తారు. ఇన్ కేస్ మీకు కావాలంటే నేను ఆవిడ పెడతాను, నేను వీడియోలో పెడతాను ఒకసారి, సో దట్ మీరు కూడా చూడండి. ఆవిడ వచ్చి కమ్యూనిటీస్లో చెప్తారంట. బాగుంది. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓం శాంతి అయితే అయిపోయింది కదా, అయినా చాలా లేట్ అయిపోయింది. ఇట్స్ 7-8 రైట్ నౌ. సో లేట్. మేము ఇంకా ఎండలలో ఉన్నాం. మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అట్లీస్ట్ 1 hour అవుతుంది. సో లెట్స్ గో. కమ్యూనిటీ చూసారా, ఇక్కడ చక్కగా మనకి సూపర్ మార్కెట్, రెస్టారెంట్, ఇంకా సీటింగ్ ఏరియాస్ కూడా చాలా ఇచ్చారు. చాలా బాగుంది. నాకు ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఫస్ట్ నచ్చేదండి టెర్రస్. సో కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు ఒక 2 years 1 year బ్యాక్ నుంచి టెర్రస్ అయితే క్లోజ్ చేసేసారు. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఐ గెస్, ఎందుకంటే ఇది 11 floors 12 floors అలా ఉన్నాయి. సో లైటింగ్ కూడా చాలా బాగుంది. సో గైస్, మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. స్కూటీ వేసుకొని వచ్చాం కదా, సో మేము స్కూటీ వేసుకొని వచ్చాము. సో ఆ తర్వాత అయితే మేము ఆంటీకి బాయ్ చెప్పేసి వచ్చేసాము. ఆ ఆంటీని మేము కూడా చాలా ఇయర్స్ తర్వాత కలిసాము. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో మా చైల్డ్హుడ్లో మేము కలిసి ఉండేవాళ్ళం మా ఆంటీతో. తర్వాత అప్పుడప్పుడు మీట్ అయ్యాం, కానీ దిస్ మీట్ వాజ్ స్పెషల్. ఎందుకంటే అనుకోకుండా కలిసాము. మేము వెళ్దాం అనుకున్నప్పుడు కరెక్ట్ టైంకి ఆంటీయే కాల్ చేశారు మాకు. ఇట్స్ రియలీ, నాకైతే మంచి మిరాకిల్లా అనిపించింది అది. సో ఓకే, పదండి వెళ్ళిపోదాం. సో నేను గీతంకి వచ్చాను చెప్పాను కదా మార్నింగ్, అది చిన్న గీతం వర్క్ మీద వచ్చాను సర్టిఫికేట్స్ కోసం. దానికోసం 5 days తిరిగాను, తిప్పించేసారు బాగా. సో గైస్, ఇప్పుడైతే మనం గీతం దగ్గరికి వచ్చేసాం. ఇవాళతో నేను అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసేసుకున్నా. బాయ్ బాయ్ చెప్పేయాలి ఇంకా, అంతే కదా మమ్మీ. 24th వస్తాం ఇంకా, అంటే కాన్వకేషన్ ఉంది. సో అంతే. బ్యాగ్ గెట్. సో ఇది గీతం జిమ్ సార్, గీతం హాస్పిటల్ అండ్ కాలేజెస్ అన్నీ కలిపి ఉంటాయి. మేము దాని తర్వాత అయితే ఒక దగ్గర ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంటుందంటే అది తీసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడ కొంచెం వాటర్ తాగుతున్నాం. మా మమ్మీ ఇక్కడ నాకు కూడా వాటర్ తాగిస్తుంది. నేను ఒక చేతిలో కెమెరా హోల్డ్ చేస్తున్నాను కాబట్టి. సో అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మంది గుడికి వచ్చారు. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది, వెంకటేశ్వర స్వామిది, టీటీడీ. అండ్ నా బీటెక్ కాలేజ్కి ఎంటెక్ కాలేజ్కి మధ్యలో గుడి ఉంటుంది. వెళ్ళండి, గుడి కూడా చాలా బాగుంటుంది. అందరూ వైజాగ్ని ఏదో అనుకుంటారు, కానీ వైజాగ్ కన్నా పీస్ఫుల్ సిటీ ఇంకెక్కడా ఉండదు. చాలా మైండ్ ఫ్రీగా ఉంటుంది. మీరు ఈవినింగ్ ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అయిపోయినప్పుడు ఫ్యామిలీతో అలా బీచ్ రోడ్కి రండి. ఎంత హాయిగా ఉంటుందో ఆ బీచ్ గాలి తగులుతూ, ఆ వేవ్స్ సౌండ్. ఇట్స్ జస్ట్ ఆసమ్. వైజాగ్ ఈజ్ అ సిటీ ఆఫ్ డెస్టినీ ఫర్ ఎ రీజన్. సో నేను విన్నా వైజాగ్ని పెద్ద పల్లెటూరు అంటారు. ఎందుకు అలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. వైజాగ్లో ఉండడానికి చాలామంది ఒక బ్లెస్సింగ్లా ఫీల్ అవుతారు. సర్లేండి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇది మా ఈవినింగ్ బ్లాగ్. సో మీ అందరికీ నచ్చేసింది అనుకుంటున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.